హెచ్సివి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి వణుకూరు శ్రీనివాసరెడ్డి గారు మన ముందున్నారు. ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు తదితర అంశాలపై వారు మనతో చర్చించడానికి వచ్చారు. మన ప్రేక్షకులు ఎవరైనా వారితో మాట్లాడాలనుకుంటే 8977688799 ఫోన్ నెంబర్కి కాల్ చేసి వారితో మీరు మాట్లాడవచ్చు. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్సీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం మొత్తం దేశ రాజకీయాల్లోనే ఒక విధమైన ఒక మార్పు చోటు చేసుకున్న ఒక వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఈ ఫలితాల పట్ల అందరూ అట్లా ఆసక్తికరంగా ఎదురు చూశారు. అసలు ఎందుకు ఈ ఫలితాలకి అంత ఇంపార్టెన్స్ ఏర్పడింది అంటే, ఉత్తరాదిలో పెద్ద రాష్ట్రాలు దాదాపు ఒక 3వ వంతు ఓటర్లు ఉన్న ప్రాంతాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అసలు ఏ విధంగా ఉండబోతుందని మీరు అంచనా వేస్తున్నారు? ఎందుకంటే మీరు రాష్ట్రంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతల్లో మీరు కూడా ఒకరు. ఎప్పటి నుంచో అందరూ పార్టీని వదిలిపెట్టిపోయే రోజుల్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఆ పార్టీ కోసమే ఓటపడుతున్న వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. అసలు ఈ ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీకు కూడా ఆందోళన కలిగించినాయా? రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త కాదండి. 127 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఓటమి గెలుపులని సందర్భాల్లో కూడా చూడటం జరిగింది. ఆనాడు స్వతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులతోటి స్థాపించిన పార్టీ రాజకీయ పార్టీగా తర్వాత మార్పు చెందుతూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక త్యాగాలు చేసిన పార్టీ. ఈరోజున్న రాజకీయ పార్టీల్లో మరి ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దేశం కోసం పాటుపడ్డామని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే రాజకీయ పార్టీలు అయితే నాకు తెలిసినంతవరకు లేవు. ఉత్తరాది రాష్ట్ర ఎన్నికలు ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, గోవా కానివ్వండి, మణిపూర్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, దీనికి ఒక హైప్ క్రియేట్ చేశారు. ముందుగా ఈ 5 రాష్ట్రాలతోటి ఏదో అయిపోతుంది అనే విధంగా ఈ దేశంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వివిధ ప్రాంతాలలోనూ లేక ఆ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారంగా 1 ఇయర్కి ఒక 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే 2017లో మరి ఈ 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే ముందు దేశ ప్రధానమంత్రి గారు ఒక డెసిషన్ చేశారు. డిమానిటైజేషన్ అనే కార్యక్రమం ఒకటి తీసుకున్నారు. ఈ డిమానిటైజేషన్లో నోట్ల రద్దు వల్ల మరి అనేక మంది ఇబ్బందులు పడిన మాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించండి. డిమానిటైజేషన్ చేసిన తర్వాత సుమారుగా 50 రోజుల్లో అన్నీ కూడా కుదుటపడితే ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. భారతదేశ ప్రజలు చాలా ఓర్పుగా ఉంటారని చెప్పేదానికి అదొక నిదర్శనం. మనం చూసాం అనేక ప్రాంతాలలో మరి బ్యాంకుల్లో డబ్బులు లేకపోయినా, అదేవిధంగా మీకు ఎక్కడైతే బ్యాంక్స్ దగ్గర ఏటీఎంస్ ఉన్నాయో లేదు వివిధ ప్రాంతాల్లో ఏటీఎంస్ ఉన్నాయో, ఏటీఎంస్ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా జనం క్యూలు కట్టి నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటా అని చెప్పేసి ఆలోచనతో జనము ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 50 రోజులు కూడా భరించారు. ఆ తర్వాత కూడా మరి కుదుటపడిన పరిస్థితి అయితే లేదు. నిన్న మొన్నటి వరకు, ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మాత్రమే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీ చేశామని చెప్పారు. మార్చి 13వ తేదీ నుంచి. మీకు అంతకుముందు అంచెలంచెలుగా తీసుకొచ్చారు. మార్చి 13 నుంచి చేసామన్నా కూడా మార్చి 10, 11, 12 3 రోజులు మీరు గమనించండి, అనేక పేపర్స్లో, ప్రింట్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి ఈ ఐటమ్స్ రావడం జరిగింది. చాలా చోట్ల కూడా మీకు క్యాష్ లేవు ఏటీఎంల్లో. బ్యాంకులకు వెళ్తే బ్యాంకుల్లో విత్డ్రా మనం అడిగిన అమౌంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేవు అని చెప్పింది వాస్తవం కదా, ఒకసారి ఆలోచించండి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీనివల్ల ఏదో ఇప్పుడున్న 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వీస్తున్న గాళ్ళు
లేక దానివల్ల ఏదన్నా ఇబ్బంది జరిగిద్దేమో అని చెప్పేసి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానమంత్రి గారు అదే పదిగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన సందర్భాలు కానివ్వండి. అదేవిధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఉత్తరప్రదేశ్లో కేవలం తను కంటెస్ట్ చేసి పార్లమెంట్కి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మరి వారణాసి 3 రోజుల పాటు ఉండి మరి క్యాంపెయిన్ చేసిన పరిస్థితి. అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా రాజకీయ పార్టీకి సంబంధించి తన పార్టీ బీజేపీకి కాన్వే చేయడంలో ఎలాంటి తప్పు లేదండి. 5 రాష్ట్రాల్లో కూడా సరే, చిన్న రాష్ట్రాల్లో అయితేనేమో ఒక రాష్ట్రంలో ఒకసారో లేక 2 సార్లు మరి తను ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాడు. అదే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఒకవేళ 5 విడతలుగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆ 6 విడతల్లో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోసారిగా 6 సార్లు 7 సార్లు చేస్తారు. కానీ గడిచిన 3-4 నెలల్లో మీకు అనేక సందర్భాల్లో ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అంటే ఇదొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏమన్నా వచ్చిద్దేమో అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. కాకపోతే మేము అధిగమించామని చెప్పి చెప్తున్నారు. నేను ఒకటి చెప్తానండి, మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో మీరు ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుంది అని చెప్పేసి అభిప్రాయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన రోజులు కూడా ఉన్నాయి, గుర్తెచ్చుకోండి. 83లో మీకు 1983లో అతి దారుణంగా ఓడిపోయాం, 1985లో కూడా దారుణంగా ఓడిపోయాం. 83లో ఈ రాష్ట్రంలో ఆనాడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బతిన్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అప్పటికి పరిపాలనలో ఉన్న అంశాల్లో సహజంగా మన ప్రధాన ప్రతిపక్షంగా కూడా రాలేదు, అప్పట్లో ప్రధాన ప్రతిపక్షం కూడా రాలేదండి. సహజంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు యాంటీ ఇన్కమినేషన్ అనేది ఎంతో కొంత వస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది మీకు. ఆ పరిస్థితుల్లో దానికి తగ్గట్లుగా ఎన్టీ రామారావు గారికి ఒక చరిష్మా ఉన్న లీడర్. ఎన్టీ రామారావు గారు మీకు సాంఘిక పౌరాణికంగా చూస్తే ఆయన ఒక దేవుడిగా కూడా కొలిచే పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తి వచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీని రాష్ట్రం నలుమూలలో కూడా తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ భయపడలేదు. కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అనతి కాలంలోనే 83 నుంచి 89 6 సంవత్సరాల్లో 89 డిసెంబర్లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదో ఉత్తర భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఏదో అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏదో కుదేలైంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునే పరిస్థితి ఉంటుంది. మీరు బీజేపీ ప్రాంతీయ ఒకవేళ బలపడింది అని చెప్పేసి మీకు ఏమన్నా ఆలోచన చేసే పని అయితే మీరు ఒక్కసారి 2014 పార్లమెంట్ ఎన్నికలు, 2017లో ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు తీసుకోండి. మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి. ఉత్తరప్రదేశ్లో మరి 81 సీటుకి వాళ్ళు 70 సీట్లు గెలిచారు. 73 సీట్లు అండి పార్లమెంట్ సీట్లు గెలిచిన పరిస్థితి ఉంది. 73 ఆనాడు మరి 2014 పార్లమెంట్ ఎలక్షన్లో దగ్గర వాళ్ళకి 42.6% ఓటింగ్ తీసుకున్నారు ఈరోజు బీజేపీకి. ఈరోజు నిన్న 2017 ఎలక్షన్స్లో మరి 305 స్థానాలు ఏమవుతున్నట్లు ఉన్నాయి కదండి. 325 స్థానాల్లో మీకు వాళ్ళకి వచ్చిన పర్సెంటేజ్ తీసుకుంటే మీకు కేవలం 39%. అంటే దగ్గర 4% తగ్గింది మీకు. మరి 2017లో పార్లమెంట్కి ఈరోజు 4% తగ్గిన పరిస్థితి. మీరు ఎంతో ప్రెస్టీజియస్గా ఈ ఎన్నికని తీసుకుంటే మీకు జరిగిన పరిస్థితి అది. అక్కడ ఉన్న రాజకీయ నేపథ్యం కూడా తీసుకోండి మీరు. అక్కడ ఒక నేషనల్ పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీగా సింగిల్గా పోటీ చేయలేని పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతోటి అలయన్స్ అయిన పరిస్థితి వాస్తవం. ప్రాంతీయ పార్టీ తోటి అలయన్స్ అయినప్పుడు ఇంకొక ప్రాంతీయ పార్టీ కూడా ఆ కంటెస్ట్లో ఉంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి, ఇక్కడ ప్రాంతీయ పార్టీలో తలెత్తిన పరిణామాలు, బహుముఖ పోటీలు ఉండటం, 2-3 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండటం కూడా కలిసి వచ్చింది. నేను అదే చెప్తున్నా అండి, మీకు ప్రాంతీయ పార్టీలో కూడా 2 బలమైన పార్టీలు ఉన్నాయి, ఎస్పీ కానివ్వండి బీఎస్పీ కానివ్వండి. అదేవిధంగా మీకు నేషనల్ పార్టీ తోటి ఈ ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ప్లస్ మీకు ఎస్పీలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి, ఈ పరిస్థితుల్లో చివరి దాకా వీళ్ళు ఎలయన్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సీట్స్ కేటాయించుకునే దాని దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టికెట్స్ ఆశించిన వ్యక్తులకి సరైన నిర్ణయం తీసుకోలేకపోయి ఆ లాస్ట్ అవర్స్లో ఇచ్చిన డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి, ఆటోమేటిక్గా మీకు ఒక ట్రయాంగిల్లోనో 4 కొట్టుకున్నప్పుడు మీకు 3 అక్కడున్న ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్న
పరిస్థితుల దృష్ట్యా, సామాజిక వర్గాల దృష్ట్యా, కమ్యూనిటీస్ దృష్ట్యా వీటిని 2-3 పార్టీలు ఒక వర్గాన్ని చీల్చుకుంటుంటే ఒక వర్గం అంతా కూడా ఒకవైపుకే వస్తే ఆటోమేటిక్గా గెలవడానికి ఛాన్స్ ఉందండి. అదే మనము ఈరోజు ఎన్నికల నిదర్శనం అని చెప్పి అనుకోవడానికి లేదు. మరి అలా అనుకున్నప్పుడు మీరు మీ పక్కనే ఉంది కదా పంజాబ్, ఢిల్లీ ఈరోజు మీరు పరిపాలన చేస్తున్నారు. ఢిల్లీ పక్కనే పంజాబ్ ఉంది. పంజాబ్లో మీకు ఇంటలెక్చువల్స్ ఎక్కువ ఉంటారు. పంజాబ్లో చదువుకున్న వ్యక్తులు చాలా కేరళ తర్వాత భారతదేశంలో కేరళ తర్వాత అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది పంజాబ్లోనేనండి. సో పంజాబ్లో డెసిషన్ మీకు ఏ విధంగా వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించేయండి. మరి పంజాబ్లో మీకు 2014 పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు 8.8% ఓటింగ్ వచ్చింది. మీకు కేవలం నిన్న 5%కి పడిపోయారే. మరి మేము ఆ రోజు 33%లో ఉండి ఈరోజు 38.5%కి వచ్చాం. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసాం మేము. సో పంజాబ్లో నీకు మీ పరిపాలన మీద మీ మీద విశ్వాసం అండి, మీ పరిపాలన మీద విశ్వాసం అంటే మరి మీకు పంజాబ్ కూడా ఈరోజు రావాల్సిన అవసరం ఉంది కదండి. లేదు, చిన్న రాష్ట్రాలు తీసుకున్నాం, గోవా కానివ్వండి, మణిపూర్ కానివ్వండి. మీరు ఈరోజు ఏదో గోవా మణిపూర్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసామంటే అది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదే. ప్రజలు కాంగ్రెస్కు 2 చోట్ల కూడా మెజారిటీ ఇచ్చారండి. 2 చోట్ల కాంగ్రెస్కు మెజారిటీ ఇచ్చినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్లు ఎక్కడైనా సరే మీకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటే ఎక్కడైతే ఏ రాజకీయ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయో ఆ రాజకీయ పార్టీని పిలిచి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మీ బల నిరూపణ చేసుకోండి అని చెప్పేసి అడగవలసిన అవసరం ఉంది కదండి. రాజ్యాంగబద్ధంగా అది లేకుండా మీరు వేరే వాళ్ళని తీసుకొనో వేరే పార్టీని కలుపుకుంటామనో లేకపోతే పార్టీలో ఉన్న వ్యక్తుల్ని పర్చేజ్ చేస్తామని చెప్పేసి ప్రోత్సహించి మీరు ఓ పక్కనే మేము నీతివంతమైన పరిపాలన అని చెప్తుంటారు. నీతివంతమైన పరిపాలన అయినప్పుడు మీకు తక్కువ సీట్లు వచ్చిన ప్రాంతంలో మీరు ఏ విధంగా పోయి గవర్నర్ గారిని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీరు అంటారో ఆలోచించేయండి ఒకసారి. అది చాలా సిగ్గుచేటు అయిన విషయం ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఉత్తరప్రదేశ్లో ఈ దేశంలో ఎక్కడైనా సరే మీరు మరి నాకు తెలిసినంతవరకు 3-4 days బ్యాక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఆమె కూడా చెప్పడం జరిగింది, అరుంధతి భట్టాచార్య గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. రుణమాఫీలు ఇవ్వటం వల్ల ప్రభుత్వాలు మరి మనకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది, ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా అరుంధతి భట్టాచార్య చెప్పడం జరిగింది. మరి మీరు మీ ప్రధానమంత్రి గారు కూడా అంతకుముందు అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. రుణమాఫీలు చేయటం వల్ల కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కువ నిధులు కేటాయించడం వల్ల కానివ్వండి అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పడం జరిగింది. మరి మీరు ఆ విధంగా చెప్పిన వ్యక్తులు, లేదు ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చినప్పుడు మీరు రుణమాఫీలు చేయడం చాలా తప్పని చెప్పేసి చెప్తున్న వ్యక్తులు, మీరు నేను ఉత్తరప్రదేశ్లో ఏం చేశారండి? ఉత్తరప్రదేశ్లో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీరు వాగ్దానం చేశారు. మరి అదేవిధంగా ఈరోజు ఇంకా ఆలోచన చేస్తే అసలు ఉత్తరప్రదేశ్కి మీరు ఇచ్చిన రుణమాఫీ ఆపి కేంద్ర నిధుల నుంచి ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితి అన్నమాట. ఈ విధంగా మీరు ఒక రాష్ట్రానికే మరి ఎక్కువ నిధులు కేటాయించుకుంటా పోతే దక్షిణాది రాష్ట్రాలు ఏమన్నా మరి మీకు ఏమన్నా సౌతల్లాగా చూస్తున్నారా? ఈ రాష్ట్రాలని దక్షిణాది రాష్ట్రాల మీద మీకు ప్రేమ లేదా? లేకపోతే మీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా లేదు కాబట్టి మాకు ఉత్తరాదిని మేము ఎంచుకుంటాము, ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు ఇస్తామని చెప్పే పరిస్థితి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా మీరు? అది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. రాజకీయ పక్షాలుగా రాజకీయ పార్టీలుగా ఓటమి గెలుపనేది సహజం ఈరోజు. అయితే ఈ ఎన్నికల దృష్ట్యా నేను మాత్రం ఒకటి బాగా ఆలోచన చేశానండి. ఎప్పటికైనా సరే దేశంలో ఎక్కడైనా సరే ప్రాంతీయ పార్టీలు బలపడటం అనేది ఇప్పుడు కొంచెము ప్రజలు ఆలోచన చేస్తున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. నేషనల్ పార్టీస్ ఇంటిగ్రిటీ కాపాడాలి అంటే అది బీజేపీ కావచ్చండి, రేపు కాంగ్రెస్ రావచ్చు. నేషనల్ పార్టీస్ అయితేనే ఈ దేశ రాజకీయాల్లో కరెక్ట్ ఏమో. ప్రాంతీయ పార్టీల వల్ల ఎప్పటికైనా కొంత ఇబ్బందులు వస్తాయేమో అనే ఆలోచన కూడా ప్రజలు చేస్తున్నారేమో అని చెప్పేసి నాకు ఈ ఎన్నికల దృష్ట్యా, ఈ ఎన్నికల్లో వచ్చిన పర్సంటేజెస్ వీటి దృష్ట్యా కూడా నాకైతే అనిపిస్తుందండి. ఇప్పుడు వీటిలో ఇంకొక చిన్న విషయం కూడా మనం అనుకోవచ్చండి. అక్కడ ప్రాంతీయ లోకల్గా ఉండే గవర్నమెంట్లు ఏదైనా కానివ్వండి వాటి వ్యతిరేకత వల్ల కూడా కొంత జాతీయ పార్టీల మీద కూడా పడి ఉండొచ్చు ఆ ప్రభావం. పంజాబ్లో బీజేపీ అకాలీదళతో ఉన్న పొత్తు ప్రభావం పడిందని ఆ పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. అట్లా కాంగ్రెస్ ఎస్పీతో పొత్తు పెట్టుకోవటం వల్ల కూడా అక్కడ మీకు కొంచెం నష్టం జరిగి ఉండే అవకాశం ఉందా?
అంటే ఇప్పుడు ఎస్పీ తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవటం వల్ల ఎస్పీ వాళ్ళు కూడా అనుకోవచ్చేమో కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవటం వల్ల మాకు నష్టం జరిగిందని చెప్పేసి, అది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదండి. ఒక రాజకీయ పార్టీగా మనము రంగంలో దిగుతున్నప్పుడు రెండూ ఉంటాయి. తప్పు ఒప్పు ఏదైనా సరే నష్టమా లాభమా అనేది కాదు. ఇక్కడ ప్రజలకు సర్వీస్ చేయాలి. ప్రజలకు సర్వీస్ చేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో, కాంగ్రెస్ భావాజాలం ఏదైతే ఉందో, ఈ భావాజాలంతో ఏఎస్పీ కూడా కలిసి వస్తామని చెప్పేసి అన్నప్పుడు సహజంగా కలిసిపోవటానికి ప్రయత్నం చేశాము. కలిసిపోయి అయితే ఏంటంటే ఈ డిస్టర్బెన్స్లో వాళ్ళకి మరి తండ్రి కొడుకుల మధ్య ఉన్న విభేదాల వల్ల కొంత సెట్ కాలేదేమో అని చెప్పేసి అనిపించింది. అదేవిధంగా మేము కూడా అలయన్స్ పోయేదానికి కొంత లేట్ అవర్స్ అయ్యిందేమో. అలయన్స్ లాస్ట్ అవర్స్లో సపోజ్ అమేదియాను మరి అక్కడ ఏంటంటే వాళ్ళు ఎస్పీ క్యాండిడేట్స్ కొంతమంది నిలబెడతాము, అలయన్స్లో మా రెబల్ క్యాండిడేట్ మరి మేము క్యాండిడేట్స్ని పెడతాము, మరలా వాళ్ళని బతిలో పడుకొని బుద్ధిగించుకొని విత్డ్రాల్ చేయించాలి అంటే కొంత ప్రాబ్లం వస్తుందండి. ఇవన్నీ కూడా కొంత లేట్ అవర్స్ అవటం వల్ల కూడా నష్టం జరిగిందేమో అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నాయకత్వం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ నాయకత్వం అంటే అండి, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం అనేది సింగిల్ మ్యాన్ కాదండి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే నాయకత్వం చేసే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కాబట్టే కానండి ఈ దేశంలో మీకు ఏఐసిసి ప్రెసిడెంట్స్ అనేక మంది చేశారు. అనేక మంది ఎంతమంది చేసినా ఈ ఒక కుటుంబ పార్టీగా ముద్ర పడిపోయి ఉంది. ఆ ముద్ర మాత్రం తొలగిపోవట్లేదు కదా. నేను అదే చెప్తున్నా అండి, ఈ దేశంలో ఏ వ్యక్తి అయినా సరే కాంగ్రెస్ పార్టీలో చలామణి కాగలుగుతాడు, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించగలుగుతాడు, కాంగ్రెస్ పార్టీలో ఆదరించగలుగుతాడు, అభిమానించగలుగుతాడు, శాసించగలుగుతాడు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఏ ఉపయోగకరమైన పదవుల్లోకి వచ్చినా సరే చేసిన వాళ్ళు. నాకు తెలియగడతానండి, ఒకటి ఆలోచించేయండి మీరు. మీకు 2017లో 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసిన వ్యక్తులు ఎంతమంది బీజేపీలో ఉన్నారు, లేదా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వచ్చి ఎంతమంది బీజేపీ టికెట్స్ తీసుకొని మనకు గెలిచారండి? ఆలోచించేయండి. నేను అదే చెప్తున్నాను, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు పెట్టిన కాడైనా సరే, మహారాష్ట్ర ఉంది, శరద్ పవార్ గారు కాంగ్రెస్ మనిషే కదండి, లేదు పిఎస్ సంగమా గారు కాంగ్రెస్ మనిషే కదండి, లేదు మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ మనిషే కదండి. ఈ విధంగా మీరు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పెట్టినా కూడా వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ వచ్చిన వ్యక్తులే. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేసి కాంగ్రెస్ పార్టీలో పొజిషన్స్ తీసుకొని తద్వారానే తర్వాత ప్రాంతీయ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఒక దిక్సూసి, ఒక వెన్నుముక అన్నమాట. ఒక రాజకీయ పార్టీగా కాదండి, ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే మీకు చేయటానికి జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ మీరు మరి జవహర్లాల్ నెహ్రూ గారి టైం నుంచి తీసుకోండి. మీరు ఈరోజు చిన్న ప్రాజెక్ట్ చేయాలంటే గొడవలు చేస్తూ ఉన్నారండి. ఆ రోజు మరి జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టకపోతే మీరు గుంటూరు జిల్లా పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించేయండి. లేదు ప్రకాశం బ్యారేజ్ ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. లేదు గోదావరి జిల్లాలు ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం కాదండి, ధవళేశ్వరం ఆనకట్ట కట్టింది. ఈ విధంగా మీరు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా అనేక రాష్ట్రాల్లో అయినా సరే, మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు అనేయండి కాంగ్రెస్ పార్టీ ద్వారానే వచ్చిందండి. మీకు రాజభరణాలు ఆ రోజు రద్దు చేసిందంటే ఇందిరాగాంధీ గారు, లేదు బ్యాంక్స్ని జాతీయకరణం చేసిందంటే ఇందిరాగాంధీ గారు చేసిన కార్యక్రమం అది చేయబట్టే కదండి ఈరోజు ఈ దేశంలో ఇండస్ట్రీస్ రావడానికైనా. అదేవిధంగా ఒక పెద్ద ఇండస్ట్రీ వాడికి బ్యాంక్ అకౌంట్లో ఉంటే, అదేవిధంగా ఒక చిన్న కూలి చేసుకునే వ్యక్తికి కూడా అదే బ్యాంకులో అకౌంట్ ఉంది అంటే కేవలం ఆ రోజు బ్యాంకులను జాతీయకరణ చేయటం వల్ల కదండి. అగ్రికల్చర్లో ఇన్పుట్ ఈరోజు వచ్చిందంటే, రైతుకు మరి ఎక్కడైనా సరే మీకు వ్యవసాయ రుణాలు వస్తున్నాయి అంటే అవన్నీ కూడా బ్యాంకుల ద్వారా జరుగుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్న సంస్కరణలే. ఆ రోజు మీరు అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అండి, కాంగ్రెస్ పార్టీ మన తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర విభజన చట్టంలో నుంచి కారణంగా మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని, దాని మూలంగానే ఆ ప్రభావం మొన్న 2014 ఎన్నికల్లో కూడా చూసాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా అసలు శాసనసభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మీరు ఎలా బయటపడగలుగుతామనే ఒక ఇదేమైనా ఉందా మీకు ఆశ? ఒకటి శ్రీనివాసరావు గారు, నేను గతంలో కూడా మీ స్టూడియో నుంచి ఒకసారి నేను చెప్పాను, డిబేట్స్లో కూడా నేను 2-3 సందర్భాల్లో చెప్పాను.
కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్ర విభజనకి చేయూతనిచ్చిన పార్టీలే. అయితే చివరికి గుడ్డ కాల్సి నెత్తినేసినట్లుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేసినాయి. ఆ రోజు తెలుగుదేశం ఉత్తరం ఇచ్చానని చెప్పలేదా? 2 కళ్ళ సిద్ధాంతం చేశామని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కదా. లేదు బీజేపీ పార్టీ మీరు ఇస్తారా లేక మేము వచ్చిన తర్వాత ఇస్తాము అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టింది వాస్తవం కాదా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా విభజన చేయండి అని చెప్పి చెప్పింది వాస్తవం కాదా? సో అంటే సమైక్యాంధ్ర అని చెప్పి తర్వాత కూడా అన్నారు కదా. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము చేసిన పాపానికి అన్ని రాజకీయ పార్టీలు అడిగిన మేరకే కాంగ్రెస్ పార్టీ విభజన చేసిన పాపానికి మాకు తగిన శాస్త్రి చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు మేమే చేసామో అనే ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు ఉత్తరం ఇచ్చి కానివ్వండి చెయ్యండి అని చెప్పేసి చెప్పినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది అనే ఆలోచనతోటో లేక లేదు మేము 10 సంవత్సరాల పాటు పరిపాలించినప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది ఇంకా వీళ్ళని పక్కన పెట్టాలని చెప్పేసి అనుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు మాకు తెలియదు కానివ్వండి. కాంగ్రెస్ పార్టీకి శిక్ష అయితే వేశారు. మేము శిక్షని శిరసా వహించాము. మేము పారిపోవాలి. గడిచిన 2 సంవత్సరాల 9 నెలల్లో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న తెలుగుదేశ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో వాటిని కానివ్వండి, కేంద్రంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో వాటిని కానివ్వండి, అసెంబ్లీలో మాకు ఒక్క వ్యక్తి లేకపోయినా సరే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయవలసిన రీతిలో పోరాటం చేయకపోయినా సరే మేము రోడ్డు మీదకి వచ్చేసి మా గలం విప్పుతున్నాం. మేము రోడ్డు మీద మా గలం విప్పి ప్రజలకు తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి, అధికార పార్టీ ఇలా చేస్తుంది కాబట్టేసి అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను మేము రోడ్ల మీద ప్రజల దగ్గరే చేస్తున్నాము. ఇది ప్రజలు తెలుసుకుంటారు, ఆలోచన చేస్తారు. ప్రజలు ఆలోచన లేకుండా అయితే ఏమి ఉండరు కదా. ఈరోజు చూస్తున్నారు ప్రజలు, అరే తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈరోజు రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులు లేదు. నాడు మరి 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రజాహిత కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైతే ఉన్నాయో వాటిని ఒకవేళ మేము అది ప్రజాహిత కార్యక్రమాలు కాదు సంక్షేమ కార్యక్రమాలు కాదు అనుకుంటే మీరు ఎందుకు రద్దు చేయలేకపోతున్నారండి? తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేకపోతుంది? మేము ఆరోగ్యశ్రీ చెప్తే రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈరోజు కాకపోతే పేరు మార్చి మీరు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటున్నారు తప్పితే, లేదు మేము ఆ రోజు మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం తీసుకొస్తే మీరు మరి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమానికి అరకొర నిధులతోటైనా సరే కంటిన్యూ చేస్తున్నారు, కానీ మీరేమి దాన్ని వ్యతిరేకించలేకపోతున్నారు కదా. లేదు ఈ రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి మేము కట్టినన్ని గృహ నిర్మాణాలు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇందిరా రాజీవ్ గృహ కల్పన కానివ్వండి ఇందిరమ్మ గృహాలు కానివ్వండి మరి మేము హౌసింగ్ స్కీమ్స్ చేసినంత విధిగా ఈరోజు మీరు ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల 9 నెలల కాలంలో మీరు ఎన్ని గృహాలు కట్టించారో ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 100 ఇళ్ళన్నా మీరు కేటాయించిన పరిస్థితి ఉందా? ఒకసారి మీ శాసనసభ్యుల ద్వారా ప్రజలకు తెలియపరచండి. సరే, ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన గ్రహణంలో దాదాపు కాంగ్రెస్ పార్టీ కొంచెం నామరూపాలు లేకుండా పోయిందని అంటే నామరూపాలు లేకుండా అనేది కరెక్ట్ వర్డ్ కాదు, కానీ పరిస్థితి అట్లా అంటే తీవ్రంగా నష్టపోయింది గతంలో ఎన్నడూ లేని విధంగా. ఇప్పుడు దాని నుంచి మీరు ప్రజల్ని కన్విన్స్ చేసి మళ్ళీ తిరిగి జవసత్వాలు పుంజుకోవడంలో ఎంతవరకు సఫలీకృతులు కాగలిగారు? నేను ఇందా చెప్పానండి మీకు, రాష్ట్ర విభజన నేపథ్యంలో మాకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అయినా మేము చేసింది తప్పని చెప్పేసి మేము అనుకోవట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు అడిగిన మీదటే ఆ రోజు రాష్ట్ర విభజన చేయటం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం కూడా చాలా సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన కావాలని చెప్పేసి కోరుకుంటున్న నేపథ్యం. ఒక కాలర్ మాట్లాడుతున్నారు, చూద్దామండి. హలో 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 సార్, నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొల్లిపర సార్. కొల్లిపర. చెప్పండి, మీ పేరు ఏంటండి?
చెప్పండి యేసు బాబు గారు. శ్రీనివాస్ రెడ్డి గారు నారు మాట్లాడతారా ఏమన్నా? పిసిసి అధికార ప్రతినిధి చెప్పండి. బాబు గారు చెప్పండి. నమస్కారం యేసు బాబు గారు చెప్పండి. హలో సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2009 లో అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇక బాగా పూర్తిగా కోలుకోలేకపోతుంది సార్. ఈసారి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? యేసు బాబు 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ రాష్ట్రంలో రావటం జరిగింది. 2014లో ఇక్కడ మీరు డిస్టర్బెన్స్గా ఉండండి, కొంచెం టీవీ సౌండ్ తగ్గించండి. యేసు బాబు గారు మీరు టీవీ సౌండ్ తగ్గిండి, టీవీ మ్యూట్లో పెట్టుకోండి. మీకు 2014లో ఈ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ రాష్ట్ర విభజన చేయటానికి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా చేయమని చెప్పి అడిగిన మీదటే కాంగ్రెస్ పార్టీ విభజన చేయటం జరిగింది. విభజన చేసిన పాపం కాంగ్రెస్ పార్టీకి చుట్టారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 2014లో ఈ రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా తీసుకోలేకపోయినా ప్రజలు చెప్పిన దానికి శిరసా వహించి మేమేం పారిపోలేదు. ఈరోజు మరలా ప్రజల్లోకి వెలిసి ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, వ్యతిరేక కార్యక్రమాలు ఏమైతే తీసుకుంటున్నాయో వాటిని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరకు తీసుకొచ్చి మేము చూపిస్తూ ఉన్నాం. ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. మరలా కాంగ్రెస్ పార్టీకి మరలా ఎన్నికలు జరిగినప్పుడు కదా 5 సంవత్సరాల పాటు ఒక రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆ రాజకీయ పార్టీని పరిపాలన చేయమన్నారు. మరలా 2019లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో విజయకేతం ఎగరవేస్తుంది. అందులో ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో మరలా విజయ దుందుబి మోగిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకోటి వస్తున్నారు సార్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ ఎంతవరకు బలోపేతం అవుతుంది సార్? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ పార్టీగా మరి అప్పుడప్పుడు స్పందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనము. రాజకీయ పార్టీగా రెగ్యులర్గా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం మనకు కనపడతలేదు. ఆ రోజు మరి రాజకీయ పార్టీగా తాను ఈ రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి కానివ్వండి, అలయన్స్గా, అంటే అలయన్స్ మీన్స్ అతను కంటెస్ట్ చేయకపోయినా సరే సపోర్ట్ ఇవ్వటం జరిగింది రాజకీయ పార్టీలకి. వాళ్ళకి మరి ఒకసారి ఆలోచన చేస్తే మనం ఈ రాష్ట్రంలో అయితే మాత్రం కేవలం మరి పవన్ కళ్యాణ్ గారి వల్లనే మొన్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే అది అతిశయోక్తి కాదేమో అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు వారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ జనసేన అనేది కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుందని చెప్పి ప్రకటించారు. పోటీ కూడా చేస్తానని 2019 ఎన్నికల్లో. ఆ ప్రభావం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతవరకు పడే అవకాశం ఉందంటారు? ఏ పార్టీకి ఎక్కువ నష్టం చేకూరుతుంటారు? ఒక రాజకీయ పార్టీగా మేము స్వాగతిస్తున్నామండి. జనసేన రావచ్చు, లేదు ఇంకా కొన్ని పార్టీలు కూడా 2019 లోపల రావచ్చేమో. రాజకీయాల్లో ఎవరైనా సరే మరి ప్రజలకు సేవ చేస్తామన్నప్పుడు తప్పకుండా మరి మేము కూడా ఆహ్వానిస్తున్నాము. అయితే పవన్ కళ్యాణ్ గారు 2014లో వచ్చినప్పుడే మరి కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి, ఈరోజు ఉన్న తెలుగుదేశం, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి రెంటికి కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాము. ఆ రెంటికి సపోర్ట్ చేస్తూ ఈ రోజుకి మరి 2 సంవత్సరాలు 9 నెలలు అయింది. అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను అంటున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను కానీ మీరు ఇది చేయాలి, రాష్ట్ర పరిపాలన బాగానే చేస్తున్నారు అన్నట్లుగా, అంటే 2 రకాలుగా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. పవన్ కళ్యాణ్ గారు కన్నా ముందు మరి చిరంజీవి గారు కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో మరి మంచి పర్సంటేజ్ ఆఫ్ ది ఓటింగ్ కూడా ఆ రోజు 17 to 18% వచ్చిందండి. సుమారుగా 17-18% మరి ఓట్లు ఈ రాష్ట్రంలో మరి ఒక మెగాస్టార్గా తను సంపాదించడం జరిగింది ప్రజారాజ్యం పార్టీ ద్వారా. మరి ఆ తర్వాత కూడా ప్రజారాజ్యం పార్టీని మరి కాంగ్రెస్ పార్టీతో కలిసే మనము చేస్తే బాగుంటుందేమో, కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేస్తుంది కదా, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తుంది, ప్రజాహితం కోసం పరిపాలన చేస్తుంది, వారితో పాటు మనం కలిసి చేద్దామని చెప్పేసి ఆలోచనతో మరి ప్రజారాజ్యం పార్టీని తీసుకొచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయడం జరిగింది పెద్దలు మరి చిరంజీవి గారు. అలానే పవన్ కళ్యాణ్ గారు రేపు ఒక రాజకీయ పార్టీ ద్వారా 2019 ఎన్నికల్లో కంటెస్ట్ చేసి
తను ప్రజలకి మరి నేను ఈ రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేయగలుగుతాను, ఇప్పటివరకు పరిపాలన చేసిన తెలుగుదేశము లేక కాంగ్రెస్ పార్టీ కన్నా నేను మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మంచి పరిపాలన అందిస్తానని చెప్పేసి ప్రజలను నమ్మగలిగితే ప్రజలు తప్పకుండా మరి ఆహ్వానిస్తారేమో చూడాలి. మనము ఏదైనా సరే 2019లో తను రాజకీయ పార్టీగా ప్రజల మధ్యకు వచ్చి పోటీ చేసిన సమయంలో మనం ఈ ఆలోచన చేయవచ్చు. కానివ్వండి, ఇంత ముందుగా మనము ప్రజారాజ్యం పార్టీ ఏం చేస్తుంది అనేది చిరంజీవి గారు పార్టీ ఏం చేస్తాడు అనేది మాత్రం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏం చేస్తారనేది ఇంత ముందుగా మనము దాని మీద విశ్లేషణ అయితే కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఈ విభజన అనంతరం ఈ ప్రత్యేక హోదా కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఈ యొక్క పెద్ద ఇష్యూస్ అయినాయి అన్నమాట. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తమ దీనితోనే ప్రయత్నాలు చేసేసి సాధించుకొచ్చాను. ప్రత్యేక హోదాకైతే ఆల్మోస్ట్ ఇంకా దానికి నీళ్ళు వదిలేసినట్టే. దానికి ఆల్టర్నేటివ్గా స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చేసి దానికి చట్టబద్ధత కల్పించారు. అప్పుడు ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ దీనిలో పెట్టకపోవటం మూలంగా విభజన చట్టంలో పెట్టకపోవటం మూలనే ఇవ్వలేకపోతున్నామని కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ ప్రజల్ని మీరు ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతారు? దాన్ని మీరు ఒకటి ఆలోచించేయండి సార్. మేము పదే చెప్తా ఉన్నాం కూడా, మీరు ఒకటి ఆలోచించేయండి. 2014 విభజన చట్టంలో మేము పెట్టిన అంశాలు కాకుండా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానివ్వండి, ఈ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, వీళ్ళు అడుగుతున్న కొత్తవి ఏంటి, వాళ్ళు ఇచ్చిన కొత్తవి ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించేయండి. మేము ఆ రోజు ఈ విభజన చట్టంలో ఏమైతే పెట్టామో ఎన్ఐటి కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వీటన్నిటిని కూడా శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తున్నారు. మేము కొత్తగా ఇచ్చామని చెప్తారు, కానీ విభజన చట్టంలో పెట్టినయే కదండి మీరు ఇస్తుంది. విభజన చట్టంలో పెట్టిన వాటిని స్పెషల్ స్టేటస్ కోసం క్యాబినెట్ అప్రూవల్ చేసి మీకు పంపిస్తే 14వ ఆర్థిక సంఘం తిరస్కరించిందని మీరు చెప్పారు. ఎక్కడ తిరస్కరించే 14వ ఆర్థిక సంఘం మీరు ఒకసారి ఆలోచన చేయండి. లేదు, విభజన చట్టంలో మేము స్పెషల్ స్టేటస్ అనేది చట్టంలో చేయలేదని చెప్పి అన్నారు మీరు. మేము స్పెషల్ స్టేటస్ విషయంలో క్యాబినెట్ అప్రూవల్ చేసింది. ప్రధానమంత్రి గారు రాజ్యసభలో క్లియర్గా చెప్పిన దాన్నే మీరు పక్కన పెట్టి ఈరోజు మీరు అంటుంది ఏంటి, మీరు చేసింది ఏంటి? ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్తున్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీని మరి నిన్న పెద్దలు వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, లేదు సుజనా చౌదరి గారు కానివ్వండి, మరి చెప్తున్నారు మేము సాధించామని చెప్పేసి. ఏంటండి క్యాబినెట్ అప్రూవల్ సాధించింది? మీరు ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది క్యాబినెట్ అప్రూవల్ చేసిందంట, క్యాబినెట్ అంగీకరించింది. క్యాబినెట్ అంగీకరించిన దాన్ని అదేనా మీరు సాధించింది? ఏంటి దీనివల్ల వచ్చేది? స్పెషల్ స్టేటస్ వల్ల క్యాబినెట్ అంగీకరిస్తే చట్టబద్ధత వచ్చినట్టు అని నేను అడుగుతున్నాను. మరి ఆ చట్టబద్ధత ఇది వచ్చినప్పుడు అప్పుడు ప్రత్యేక హోదా చట్టబద్ధత వచ్చినట్లే కదా. స్పెషల్ స్టేటస్ ఆ రోజు క్యాబినెట్ అప్రూవల్ చేసింది కదండి. ప్రధానమంత్రి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో క్లియర్గా చెప్పారు కదా. మరి ఇదే పెద్ద మనుషులు వెంకయ్యనాయుడు గారు పదే నీకు ఆ రోజు స్పెషల్ స్టేటస్ విషయంలో 5 సంవత్సరాలు ఏ విధంగా సరిపోతుంది, నాకు 10 సంవత్సరాలు మీరు ఇస్తారా చేస్తారా అని చెప్పేసి మాట్లాడింది వాస్తవం కాదండి. లేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మీకు తిరుపతి సభలో మరి వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని 10 ఏళ్ళు కాదండి నాకు 15 సంవత్సరాలు కావాలని వాస్తవం కాదా? ఇవన్నీ కూడా ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు సార్. ప్రజలు ఈ రోజు నిర్ణయం చేసే పరిస్థితి ఏం కాదు ఇది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకోండి. మీరు పోలవరం ప్రాజెక్టు 100% మేము సెంట్రల్ గవర్నమెంట్ మేము చేసి ఇస్తామని చెప్పారు. మీరు ఎందుకు అడుగుతున్నారు స్టేట్కి ఏమని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు? మీరు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు నిన్న చెబుతున్నారు మరలా కూడా మాకు నిధులన్నీ ఇస్తామని చెప్పేసి అన్నారు. 2014 ఏప్రిల్ 1వ తారీఖు అంచనాల ప్రకారం మేము నిధులు ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా కేంద్ర ప్రభుత్వం? 2014 ఏప్రిల్ 1వ తారీఖు పోలవరం ప్రాజెక్టుకి అంచనాల ప్రకారం నిధులు ఎంత అవసరం? 14,000 కోట్ల రూపాయలు అవసరం. ఈరోజు సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి. మీరు 2018 నాటికి పోలవరం కంప్లీట్ చేస్తామంటున్నారు. ఏ విధంగా కంప్లీట్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం మీకు 40,000 కోట్ల రూపాయలు ఇస్తామని నిధులు అని చెప్పేసి చెప్తుందా? నిన్న కూడా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు 2014 ఏప్రిల్ 1 అంచనాల ప్రకారం మేము నిధులు ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని పర్యవేక్షణ చేయమన్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఏ విధంగా మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి.
మరి పోలవరం ప్రాజెక్ట్ చేసేటప్పుడు పోలవరం ప్రాజెక్టుకి ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇరిగేషన్ కావాల్సిన ముందు కెనాల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చాము. అవన్నీ తీసుకొస్తే ఆ రోజేమో వీళ్ళు కేవలము మట్టి తోముకొని డబ్బులు సంపాదించేదానికి చేస్తున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టిన పార్టీలు మొన్న మరి మీరు పట్టుసీమకి కేవలం ఇంజన్లు కొట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఇంజన్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఏ విధంగా ఇవ్వడానికి సాధ్యమైంది మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాలువలు తవ్వకపోతే మీరు నీళ్ళు ఇవ్వడానికి ఏ విధంగా సాధ్యం మీరు ఒకసారి ఆలోచన చేయండి. పట్టుసీమ అయిపోయింది, ఈరోజు మళ్ళీ పురుషోత్తంపట్నం అని బిగించేశారు. మీరు పోలవరం మీద దృష్టి పెడితే పట్టుసీమ లేకపోతే పురుషోత్తంపట్నంతో అవసరం ఏముందండి? మీరు అది దానికన్నా ముందుగా నేను చెప్తున్నాను, పులిచింతలకి కేవలం ఇంకా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పులిచింతల ప్రాజెక్ట్ అవుతుంది. అంటే పులిచింతల ప్రాజెక్టు 2005లో ఆనాటి ముఖ్యమంత్రి పెద్దల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పులిచింతల ప్రాజెక్ట్ని ఈ ప్రాంతంలో అవసరము, మరి డెల్టా అంతా సస్యశ్యామలం అవటానికి పులిచింతలను సాధ్యమైన త్వరగా మనం నిర్మించుకుందాం అని చెప్పేసి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారని, అంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనా, రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనా మీరు పులిచింతల్ని కంప్లీట్ చేయకుండా ఊరుకున్నారు? వెలుగోడు అది పనిచేస్తున్నారు. వెలుగోడుకు మీరు నిధులు ఎంత కేటాయిస్తున్నారండి? వెలుగోడు ఎప్పుడు పూర్తి చేయగలుగుతారండి? మీరు ఇప్పటికీ వెనకబడిన ప్రాంతంగా ఉన్న ప్రకాశం జిల్లాని సస్యశ్యామలం చేద్దామని చెప్పేసి నెల్లూరు ప్రాంతానికి నీళ్లు పంపిద్దామని చెప్పేసి వెలుగోడు ప్రాజెక్టుని తీసుకుంటే వెలుగోడు ప్రాజెక్టుని మీరు పక్కన పెట్టి పులిచింతల ప్రాజెక్టుని పక్కన పెట్టి పోలవరం అనేమో పేరు చెబుతూ ఉంటారు. పట్టుసీమ కట్టుకుందామా, పురుషోత్తంపట్నం కట్టుదామా. ఈ పురుషోత్తంపట్నం పట్టుసీమ రెండు కూడా మనకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎలాంటియో అదే పరిస్థితి అవి కూడా. ఇది ఆలోచన చేస్తున్నారండి ప్రజలు అన్నీ కూడా చూస్తున్నారు, సమయం తీసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ప్రజలు తీర్పు చెప్పడానికి అవకాశం లేదండి. ప్రజలు తీర్పు చెప్పవలసిన సమయం వచ్చిన రోజు, ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం చేస్తుంది దాన్ని ప్రతిపక్షం ఎత్తి చూపించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, రెండు గమనిస్తున్నారు. ఈ రెండుని గమనిస్తూ నాటి కాంగ్రెస్ వాళ్ళే బెటర్రా వీళ్ళకన్నా అనే పరిస్థితి ఈరోజు ప్రజల్లో జరుగుతూనే ఉంది. ప్రజల్లో అక్కడక్కడ కూడా చర్చకు వస్తున్నాయి. ఇవి తప్పకుండా మరలా కాంగ్రెస్ పార్టీని 2019లో ప్రజలు అధికారంలోకి కూడా తీసుకొస్తారు. మీరు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే మీరు చెబుతున్నట్టుగా కొన్ని ఇట్లా తప్పిదాలు చేస్తూ ఉందంటున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వస్తుందా లేకపోతే మీకు వస్తుందంటారు? కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాసనసభలో వాళ్ళకి అవకాశం ఉందండి. శాసనసభలో గొంతు పెట్టి వాళ్ళు ప్రజల పక్షాన ప్రభుత్వం ఏమైతే చేస్తుందో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, లేక చేస్తున్న వాటిల్లో అవినీతి ఉందా, ఏదైతే ఉందో వాటిని ఎత్తి చూపించడానికి వారికంటూ ఒక అవకాశం అక్కడ ఉంది. ఆ అవకాశాన్ని వాళ్ళు ఆ పాత్రను వాళ్ళు కరెక్ట్గా పోషిస్తుంటే వాళ్ళ పక్షాన ప్రజలు ఉంటారు తప్పకుండా. మేమైతే ఏం చెబుతున్నాం అంటే ఈరోజు ప్రభుత్వం చేస్తున్న తప్పిదనాలని ప్రతిపక్షంలో ఉన్న పార్టీ సరైన రీతిలో స్పందించకపోతే తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆ రోజు ప్రజాహిత కార్యక్రమాలు చేసింది. ప్రజాహిత కార్యక్రమాలు ఓ పక్కన ఒక సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే తీసుకున్నామో ఆ సంక్షేమ కార్యక్రమాలతోటి అభివృద్ధి కార్యక్రమాలతోటి పాటు ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఏమిటి, ఈ రాష్ట్ర ప్రాజెక్ట్స్ నిర్మించుకుంటేనే మనం వనరులు పెరగడానికి ఆస్కారం ఉంది, రైతాంగం సస్యశ్యామలంగా ఉంటేనే మనకి ఇన్పుట్ వస్తానికి ఆస్కారం ఉంది, మరి ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉందని చెప్పేసి రెంటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పరిపాలన చేసిన పరిస్థితి అన్నమాట కాంగ్రెస్ పార్టీ. అంతేగాని ఈరోజు ఏదో వన్ సైడ్గా పోదాము, లేకపోతే 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మనము డిఫరెంట్ కార్పొరేషన్స్ పెట్టుకుంటూ పోదాం, కమ్యూనిటీ వైజ్ కార్పొరేషన్లు పెడదాం, వాటికి నిధులను కేటాయిద్దాం, మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము, లేకపోతే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 దాకా ఆరోగ్యశ్రీ పెట్టి బాగా సక్సెస్ అయింది, లేదు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి బాగా సక్సెస్ అయింది, లేదు ఆధార్ కార్డ్స్ ఇచ్చి మరి ఈరోజు ఆ రోజేమో ఆధార్ కార్డులు ఇస్తుంటే దేనికి పనికిరావని చెప్పేసి మాట్లాడిన నేషనల్ పార్టీ కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, ఈరోజు ప్రతిదానికి ఆధార్ కార్డే ఆధారం అని చెప్తుంది వాస్తవం కాదా? ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా మరలా కాంగ్రెస్ పార్టీ నాడు చట్టం చేసిన మీరు ఒకసారి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి. ఎవరు చేశారండి? విద్యా హక్కు ఎవరు చేశారండి? యూత్కి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరు అవకాశం కల్పించారండి?
లేదు లోకల్ బాడీస్లో మీకు మహిళలకు రిజర్వేషన్ ఎవరు కల్పించారండి? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు కాదా? లేదు ఈరోజు మనం మరి ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, లేదు టీవీలు కానివ్వండి వాడుతున్నాము. ఆ రోజు రాజీవ్ గాంధీ తీసుకొచ్చింది కాదండి, అది శామ్ పిట్రోడా సహకారంతో రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన టెక్నాలజీ కాదండి. ఇవన్నీ కూడా ప్రజలు సరైన సమయంలో ఏ రాజకీయ పార్టీ ఏం చేసింది, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ప్రభుత్వంలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా దేశ అభివృద్ధికి రెంటిని కూడా సమతుల్యంతో నడుపుకొచ్చారో ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు సరైన సమయంలో మంచి తీర్పు ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మరలా 2019 నాటికి ప్రజల ఆశీస్సులతోటే ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు దిశగా వస్తారని చెప్పి కూడా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎన్నికల హామీలు అమలుపరచడంలో ఇప్పుడు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఎన్నికల హామీలు ఏ మేరకు అమలుపరుతున్నాయి అని మీరు భావిస్తున్నారు? మీరు ఆలోచించండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందండి ఈ రాష్ట్రంలో, మరి తన మేనిఫెస్టోలో సుమారుగా 600 హామీలు ఇవ్వటం జరిగింది నాడు మేనిఫెస్టో పెట్టినప్పుడు. ఈ 600 హామీల్లో ఈరోజు కనీసం 60 హామీలు నెరవేర్చారో ఒకసారి ఆలోచించేయండి వాళ్ళు. మరి ఆ రోజు మరి యూత్కి 2000 రూపీస్ ఇస్తా ఉన్నాడు నిరుద్యోగం. 2 సంవత్సరాలు 9 నెలలు అయిపోతే ఇవాళ నిన్న జరిగిన బడ్జెట్లో మరి ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వారికి నేను ఇస్తున్నానని చెప్పాను. అంటే 2019 గుర్తొస్తుంది అనమాట, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదండి, అందుకని చెప్పేసి. మీరు అదేవిధంగా బడ్జెట్ చూసుకోండి, నిన్న జరిగిన బడ్జెట్ చూసుకోండి మీరు. మరి వ్యవసాయ రంగానికి గత 20-25 సంవత్సరాల బడ్జెట్ తీసుకోండి మీరు. వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్ రంగానికి నిధులు ఎక్కువ కేటాయింపు జరుగుతూ ఉండేది. ఎందుకంటే ఇరిగేషన్ మనము తీసుకొస్తేనే వ్యవసాయము అభివృద్ధిలోకి వస్తుంది, వ్యవసాయం అభివృద్ధిలోకి వస్తేనే రైతు అభివృద్ధిలోకి వస్తాడు. ఈ రాష్ట్రంలో రైతాంగము, వ్యవసాయము అభివృద్ధి చెందినప్పుడే సన్న చిన్నకారు వర్గాలందరికీ కూడా ఊరటగా ఉంటుంది. అలాంటిది ఈరోజు 19 ఎన్నికల మరలా పరిగెత్తుతూ వెనక తరుముతున్నట్లుగా నిన్న బడ్జెట్ చూసుకుంటే మీరు అని ఎక్కువ స్కీమ్స్ ఏమి ఉన్నాయి, ఆ స్కీమ్స్కి నిధులు పెట్టుకుందామా, ఈ స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ వస్తుందా, ఈ స్కీమ్స్ ద్వారా మరలా మనకు ఓటింగ్ వస్తుందా అనే ఆలోచనకు వస్తున్న ప్రభుత్వాలను చూస్తే మనము బాధేస్తుందండి. అంటే అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కేటాయించడం తప్పు కాదు కదా? ఇప్పటికి నేను అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం తప్పని చెప్పట్లేదండి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సుమారుగా 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా కేవలం 2 సంవత్సరాలు ఉన్నాం మనం. 5 సంవత్సరాల్లో మనము ఈ రోజుకి ఈ రాష్ట్రంలో మనము ఒక కొత్త రాజధాని నిర్మించుకోవాలని చెప్పేసి మరి మీ మీద నమ్మకంతో సుమారుగా 33,000 ఎకరం రైతాంగము మీకు ఉదారంగా ఇచ్చిన పరిస్థితి ఉంటే, ల్యాండ్ పూలింగ్ ద్వారా మీకు ఇచ్చిన పరిస్థితి ఉంటే, మీరు ఈ రోజుకి డెవలప్మెంట్ చేసింది ఏంటి అక్కడ ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలకు మీరు అక్కడ డెవలప్ చేసి ఆ రైతాంగానికి, అంటే ఆ కొద్ది రోజుల్లోనే వాళ్ళు సచివాలయం, అసెంబ్లీ అన్నీ కూడా కట్టేసి మన పాలన కూడా, అడ్మినిస్ట్రేషన్ కూడా మన దీనికి తీసుకొచ్చామని చెబుతున్నారు కదా? అదే చెప్పారు కదండి, టెంపరీ అసెంబ్లీ కట్టాము, టెంపరీ సెక్రటరియట్ నిర్మాణం చేసామని చెప్పారు. అంటే 2 బిల్డింగ్స్ టెంపరీగా చేసాం మేము, మరలా పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకొక సంవత్సరంలో పర్మనెంట్ చేస్తాం వాటిని, మళ్ళీ పర్మనెంట్ స్ట్రక్చర్ వస్తుంది అని చెప్పేసి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చూపించుకుంటూ పోవడానికి పనికి వస్తుంది తప్పితే మీరు అభివృద్ధి చేసింది ఎంత ఉంది? మీరు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉండాల్సిందేను. సంక్షేమ కార్యక్రమాలకి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదండి. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. మీరు రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏంటి? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ మాత్రం స్పీడ్ తోటి మీరు వెళ్తున్నారు? లేదు ఈ 3 సంవత్సరాల్లో మీరు నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ ఏంటో చెప్పండి ఒకటి. లేదు ఎంత రోడ్స్ మీరు నిర్మాణం చేశారో చెప్పండి. లేదు రాజధానికి మెట్రో అన్నారు, మెట్రో రైలు ఏ స్టేజ్లో ఉందో చెప్పండి. లేదు ఏ ఫ్లైఓవర్స్ మీరు తీసుకొచ్చారో చెప్పండి. అంటే ఇవన్నీ కూడా బడ్జెట్ కూడా లోటు సహకరించాలి కదా, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం కదా, ఇవన్నీ కూడా సాధ్యం కాదనే ఒక వాదన కూడా ఉంది. 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎన్ని వేల కోట్ల అప్పుతోటి మనం బయటకు వచ్చాము. ఈరోజు ఎన్ని వేల కోట్ల అప్పు ఉన్నాయి. ఈ తీసుకున్న అప్పు అంతా కూడా దేనికి కేటాయిస్తూ వస్తున్నాయండి? ఇప్పటివరకు ఈ 3 సంవత్సరాల్లో చేసిన అప్పు పెరుగుతూ ఉంది తప్పితే అప్పు దేనికి కేటాయిస్తున్నారు మీరు చెప్పండి. ఏ కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి మేము చేసిన అప్పుతోటి ఈ కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం చేసామని చెప్పేసి చెప్పగలుగుతారో చెప్పండి మీరు? రైతు ఈరోజు బాగుండాడా? మీరు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఈరోజు క్లియర్ చేశారా మీరు? రైతుకు మీరు రుణమాఫీ చేస్తామని చెప్పిన దాంట్లో మీరు బడ్జెట్లో ఇస్తుంది కేవలం వడ్డీలు కట్టడానికి సరిపోదు. ఎక్కడ గోల్డ్ తీసుకొచ్చుకోగలిగాడు రైతు? మీరు ఆలోచన చేయండి.
లేదు మీరు డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామన్నారు, డ్వాక్రా సంఘాలది ఎక్కడ రుణమాఫీ చేశారు మీరు చెప్పండి. ఇవన్నీ కూడా మీరు మభ్యపెడుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు రైతు పరిస్థితి ఆలోచన చేయండి. రైతు గిట్టుబాటు ధరలో ఉన్నాడండి ఈరోజు పరిస్థితి. ఇవాళ మన గుంటూరులోనే తీసుకోండి, మిర్చి మనకి ముఖ్యమైన పంట, మనకి కాటను మిర్చి ముఖ్యమైన పంట, మనకి ప్రధానమైన వాణిజ్య పంటల్లో. అలాంటి వాణిజ్య పంట ఈరోజు కేవలం 5 నుంచి 6 వేలు కూడా నడవట్లేదండి. మీరు గడిచిన సంవత్సరం 12,000 రూపాయలు ఉన్న మిర్చి ఈరోజు 5 నుంచి 6 వేలకు పడిపోయింది. అంటే దీనికి అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా కొంత పడుతుంది కదా వీటి మీద అనేది, ఈ వాణిజ్య పంటలకి. అట్లా వాణిజ్య పంటలండి, లేదు మీకు ప్యాడీ తీసుకోండి, లేదు మినుము తీసుకోండి. ఈరోజు మినుము మరి తెనాలి బెల్ట్ అంతా కూడా మినుము దెబ్బతిన్న పరిస్థితి. ఈరోజు మినుము దెబ్బతింటే మీరు తీసుకుంటున్న మరి రైతుకు ఊరట కల్పించే పరిస్థితి ఏం కల్పిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు రైతుకి ఏమి సజెషన్స్ ఇచ్చారు? శాస్త్రవేత్తల ద్వారా ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? లేదు మీరు మినుము దెబ్బతింది, మినుముకి మరి ఈరోజు సుమారుగా 10 నుంచి 15,000 రూపాయలు మరి రైతు ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నాడు, మరి వాటికి ఏమన్నా మీరు సబ్సిడీ రూపాయన ఇస్తున్నారా? లేదు మీకు పంట నష్టం జరిగిన దాని మీద పంట నష్టాన్ని మీరు రైతుకు మరలా ఇవ్వగలుగుతున్నారా? ఎటువైపు మనం వెళ్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తున్నాను. అంటే నిధులు విడుదల కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక లోటుని భర్తీ విభజన చట్టంలో ఆర్థిక లోటుని భర్తీ చేస్తామన్నా కానీ అది చేయటం లేదు అనే ఒక వాదన, దాని మూలంగా కూడా ఈ కొంచెం జాప్యం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు చూస్తూ ఉన్నారు. మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? తెలుగుదేశంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మీరు ఎక్కడా కూడా వాళ్ళు, మీరు నిన్న కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందండి ప్రధానమంత్రి గారికి, మాకు ఏది ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ చేసిన దానికి అని చెప్పేసి అభినందన తెలుపుతూ. మీరు ఎక్కడ వాళ్ళు డిమాండ్ చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నారు. డిమాండ్ చేస్తే ఇవాళ నేను అడుగుతున్నాను, ఉత్తరప్రదేశ్కి ఈ రోజు నేను పేపర్లో చూశాను, నిన్న ఈ రోజు పేపర్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల అయిన సందర్భంలో మరి నాడు ప్రధానమంత్రి గారు మొన్న అక్కడ ఎన్నికల క్యాంపెయిన్స్లో మరి ఉత్తరప్రదేశ్కి రుణమాఫీ చేస్తానని చెప్పేసి, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ప్రకటన చేసిన నేపథ్యంలో ఈరోజు కేంద్రం నుంచి ఆ నిధులు ఇచ్చి రుణమాఫీ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారంట. మరి రాష్ట్రానికి కూడా ఆ విధంగా అడగండి. మీరు రాష్ట్రంలో కూడా మేము రుణమాఫీ చేసామని, మరి రుణమాఫీకి మాకు వడ్డీలు కట్టుకోవడానికే సరిపోవట్లేదు, రైతుకి పూర్తిగా మేము రుణమాఫీ ఈ రోజుకి చేయలేకపోయాము, ఎంతైతే మాకు అవుతుందో అంత అమౌంట్ కూడా మీరు కేంద్రం నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎందుకు డిమాండ్ చేయట్లేదండి? మీరు నిధులు తెచ్చుకోవటం చేత కావట్లేదు. కేవలము రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులను పొగుడుకుంటా, కేంద్రంలో ఉన్న నాయకులు కొంతమంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులను, మంత్రులను పొగుడుకుంటా కాలక్షేపం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం తప్పితే మనము రెండుగానే పరిపాలన సాగుతున్న పరిస్థితి అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలు తీర్పు చెప్తారు. మరలా అంటే ఇట్లా డిమాండ్ చేయలేకపోవటానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కారణాలు ఉండవచ్చు, వాళ్ళకున్న ఇబ్బందులు. మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏది చెబుతున్నా నేను అహర్నిశలు కష్టపడుతున్నాను, నేను కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొస్తున్నానని చెప్తున్నారు. తీసుకొచ్చిన నిధులు ఎక్కడ కేటాయించారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత నిధులు వచ్చినాయో ఒక వైట్ పేపర్ ద్వారా రిలీజ్ చేయమనండి. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందే దశలో కేంద్రంతో తగాదా పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు, అందుకనే సామరస్యంతో మనం తీసుకెళ్తున్నాము, అందుకనే తగాదా డిమాండ్ మేము ఇప్పటికీ చెబుతున్నాం సార్, కేంద్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకోమని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము అంటలేదు. కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురండి బాబు, అదేవిధంగా హక్కుగా రావాల్సిన నిధులు తీసుకురండి. అదేవిధంగా విభజన చట్టంలో ఏదైతే పెట్టారు, విభజన చట్టంలో పెట్టిన ప్రతిదీ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది, దానికి నిధులు కేటాయించవలసిన అవసరం ఉంది. అవన్నీ కూడా త్వరితగతిన తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడమని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా మీరు ఏదైనా ఈరోజు రాష్ట్రంలో యువత ఉపాధి లేక నానా బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉపాధి కల్పన జరగాలంటే యువతకి ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 170,000 మంది ఇంజనీర్స్ ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్ నుంచే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. మరి 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికి మీరు విశాఖపట్నంలో 2 సార్లు సమ్మిట్లు నిర్వహించడం జరిగింది. మరి పారిశ్రామికవేత్తలతో మీరు సమ్మిట్ నిర్వహించి ఈ రాష్ట్రానికి వస్తున్నాయి, చాలా కంపెనీస్ వస్తున్నాయని చెప్పిన పరిస్థితి. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఈ రాష్ట్రంలో స్థాపించిన పరిశ్రమ ఏంటో చెప్పండి. ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టారో ఈ రాష్ట్రంలో చెప్పండి. కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే పారిశ్రామిక పరంగా, ఇండస్ట్రీ పరంగా నిధులు ఈ రాష్ట్రంలో వెచ్చించడం జరిగింది పారిశ్రామికవేత్తలు. మీరు మరి
16లో అయితే 15లో అయితే సుమారుగా 3 లక్షల కోట్లకి ఎంఓయూ జరగటం జరిగింది. మరి మొన్న 2016లో కూడా సుమారుగా 4 లక్షల కోట్లకి ఎంఓయూ జరిగారు. ఏది మరి మీరు అంత నిధులు మీరు ఎంఓయూ అయిన కంపెనీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కనుక నిధులు కేటాయించి పరిశ్రమలు స్థాపిస్తే మనం ఈరోజు మరి నిరుద్యోగ యువతకి మీరు ఉపాధి కల్పన విషయంలో బాధపడాల్సిన అవసరమే లేదు. అంటే దీనికి ఎంఓయూలు జరిగినా రావాలంటే కొంచెం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవాలి కదా అనేది వాళ్ళ ఆలోచన. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించవలసిన బాధ్యత ఉంది. మరి అన్ని వాళ్ళకి పర్మిషన్స్ ఏమైతే ఇవ్వాలో పేపర్ రూపేనా అన్ని పర్మిషన్స్ మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఓకే సార్, చివరిగా మీరు ఇప్పుడు టార్గెట్ 2019 ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంటి? ప్లాన్ ఆఫ్ యాక్షన్? కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 3 సంవత్సరాల్లో కానివ్వండి, రానున్న రోజుల్లో చేసే కార్యక్రమాలు కానివ్వండి, ప్రజా వ్యతిరేకం ఏమైతే చేస్తున్నారో వాటిని ప్రజల్లో తీసుకువెళ్తూ, మరోపక్క నాడు యూపీఏ ప్రభుత్వం 1లో కానివ్వండి, 2లో కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ ఈ దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఎండగడుతూ ఈ ప్రభుత్వాల మీద ముందుకు వెళ్తాం. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరలా 2019లో ఈ దేశంలో రాష్ట్రంలో విజయదుందుకు ముగిస్తే. అంటే ఇక్కడ రాజకీయ సమీకరణాలు కానీ మారే అవకాశాలు ఉందంటారా మన రాష్ట్రంలో? మీ అంచనా ప్రకారం, కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అంటే ప్రస్తుతం అయితే మనకు ఉన్నది ఇప్పుడు చూస్తున్నాం కదండి. తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి. ఇవి కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు ప్రజల మధ్యకి వచ్చేసి పోటీ చేసే పరిస్థితి రావచ్చు. మరి అప్పుడు ఈ 4 చతుర్ముఖ పోటీలో ఎవరికి అవకాశం ఉంటుంది ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే గతంలో వామపక్ష పార్టీలతో కూడా కలిపి ఉద్యమాలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా అలాంటి ప్రయత్నాలు ఏమి జరుగుతున్న సూచన కనబడలేదు. వామపక్ష పార్టీలను కానీ ఇట్లా ఎప్పుడో వాటికి, ఎందుకంటే ప్రధానంగా ఉద్యమ పార్టీలుగా ఒక పేరుంది. మేమైతే మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ సారథి రఘువీరారెడ్డి గారు అనేక సందర్భాల్లో చూడటం జరిగింది. ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నాయో వాటిని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళే దానికోసం ఏ రాజకీయ పార్టీతోటైనా మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము వారిని కలుపుకొని లేదు వారితో కలిసి అయినా సరే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము వామపక్ష పార్టీలతో కూడా కలిసి పోరాటాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీరు మా ప్రేక్షకులతో కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు మా ధన్యవాదాలు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం వణుకూరు శ్రీనివాసరెడ్డి గారితో. ఈ కార్యక్రమం నమస్కారం. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరూ కూడా మాకు నమస్కారం.